బంగ్లాదేశ్లో దారుణమైనటువంటి హింసాకాండ జరుగుతోంది. ప్రపంచ మీడియా పట్టించుకోదు. ఆ తర్వాత రోజుల్లో ఎప్పుడో మనోళ్ళు ఎవరైనా అంటే కనుక అవునా అని వెరిఫై చేస్తానంటుంది. ఆ తర్వాత ఎప్పుడు ఐక్యరాజ్య సమితి గుర్తించి అయ్యయ్యో దీన్ని ఖండిస్తున్నాం ఉంటుంది. అవి సహజంగా జరిగిపోతాయి. అప్పుడు పాకిస్తాన్ మన వాళ్ళని ఊచకోత కోసినప్పుడు అంతే, అలాగే కెనడాలో జరిగినటువంటి అరాచకమైన అంతే, బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఏం జరిగినా అంతే. తాజాగా చూస్తే నిన్నటించి జరుగుతున్న సంఘటనలో బంగ్లాదేశ్ సైన్యం ఉగ్రవాద ముస్లిం గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు కలిసి చిట్టగాంగ్ హిందువుల మీద బౌద్ధుల మీద గుడ్డిగా కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే 150 మంది కాల్చి చంపడ్డారు. వందలాది ఇళ్లు దహనం చేయబడ్డాయి. దాదాపు 3000 కుటుంబాలు బాధితులు మరియు అనేక మంది పారిపోయారు. బంగ్లా సైన్యం హిందువులు మరియు హిందూ సమాజాన్ని చంపుతామని బహిరంగంగా ప్రకటించిన అన్సరుల్లా బంగ్లాదళ్ ముఫ్తీకి రక్షణ కల్పిస్తుంది. బయటికి వార్తలు రాకుండా కట్టడి చేస్తుంది. బంగ్లా ఇప్పుడు పూర్తిగా ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ టార్గెట్ హిందువులు బౌద్ధులే. వీడే అనమాట. మొన్ననే వీడిని జైలు నుంచి విడిపించాడు ప్రస్తుత ఇన్ఛార్జి అధ్యక్షుడు. అప్పటి నుండి జరుగుతున్నాయి ఇవన్నీ దహనాలకు సంబంధించినటువంటి ఫొటోస్ అనమాట. ప్రస్తుతం ఇలా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ పరిరక్షణ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కానీ బయటికి తెలియట్లేదు.